నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. దుర్గా కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మనతో, వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్కారం. నమస్కారం గోపికృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఇసుక రీచ్లకు సంబంధించి, ఇసుక రవాణాకి సంబంధించి ఎన్జిటి ఎందుకు అంత సీరియస్ అయ్యింది? అసలు కలెక్టర్లు ఎందుకు ఎక్కడ ఏ తవ్వకాలు జరగట్లేదు అని ఎన్జిటికి రిపోర్ట్ ఇచ్చారు? ఈ వ్యవహారంలో ఎవరు ఇరుక్కోబోతున్నారు అనుకోవాలి? మొత్తం కోర్టుకి కూడా తీసుకెళ్తామని ఉంటుంది కదా ఎన్జిటి. ఏంటి అసలు ఈ వ్యవహారం అంతా, ఈ ఎపిసోడ్ అంతా ఏంటి? ఎవరు అంతిమంగా దీంట్లో ఇరుక్కునే అవకాశం కనపడుతుంది? మంచి క్వశ్చన్ అండి. అంతిమంగా అసలు నష్టపోతుంది అయితే మాత్రం ముందు ప్రజలండి. ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గండి కొట్టుకుపోతున్నారు మధ్యలో కొందరు వ్యక్తులు. ఆ వ్యక్తులు కూడా అధికార పక్షానికి దగ్గరగా ఉన్న కుటుంబీకులే. ఒక కాంట్రాక్టర్ని జగన్మోహన్ రెడ్డి గారి రిలేటివ్ వాళ్ళ కజిన్కే ఇదంతా అప్పచెప్పారనేది జరుగుతున్న ప్రచారం. రెండోది, ఇది ఒక కార్పొరేట్ సంస్థకి ఇచ్చారు. గతంలో కూడా 2021 నుంచి అక్రమ తవ్వకాలు జరుగుతుందనేది ఎన్జిటి ధృవీకరించింది. వీళ్ళు కాదంటున్నారు. అసలు ఒక 40 రీచ్లు మాత్రమే వాడుకోవాలి. 40 రీచ్ల్లో కూడా కేవలం కూలీలతో తవ్విన ఇసుక మాత్రమే బయటికి తీయాలి తప్ప, అది కూడా నది ఒడ్డు ప్రాంతాల్లో తీయాలి. అది 2.5 మీటర్స్ డెప్త్ వరకే వెళ్ళాలి. ఎందుకంటే పర్యావరణానికి సంబంధించి ఇవి కొన్ని కీలకమైన నిర్ణయాలండి. అంతకు మించి వెళ్ళటానికి లేదు. ఇది ఇసుక అనేది ఇప్పుడు డబ్బు రూపంలో కనపడుతుంది ప్రభుత్వానికి. ఇసుక అనేది ఇసుకలాగా కనపట్టలేదండి, డబ్బు తవ్వుకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక్కొక్క బకెట్ తవ్వితే 2 టన్నుల ఇసుక వెళ్ళి టిప్పర్లో పడిపోతుంది. ఒక్కొక్క 60-70 టన్నులు తీసుకెళ్ళేటంత టిప్పర్లు ఇవాళ అయిపోవర్ ఉన్నాయి. 500 రీచ్ల్లో ఈ అక్రమ తవ్వకం జరుగుతుంది. కానీ జిల్లా కలెక్టర్లు ఎవరికి కూడా ఒక్క రీచ్ కూడా కనపడలా. యూనిఫామ్ రిపోర్ట్. మా జిల్లాలో మేము వెళ్ళాము, ఎక్కడ మాకు ఇసుక తవ్వకం కనపడలేదు, టిప్పర్లు కనపడలేదు, పొక్కలైన్లు కనపడలేదు, ఇసుక రీచ్లు అసలు నది గర్భంలో కూడా ఎక్కడ మైనింగ్ జరగటం లేదు, ఇసుక తవ్వకాలని ఒకటే టైప్ రిపోర్ట్ అండి. 25 జిల్లాల్లో నుంచి వెళ్లకుండా ఎక్కడి నుంచి వెళ్తుందండి ఇసుక? అది 20 జిల్లాల కలెక్టర్లు అందరూ ఒకటే నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి చెప్పిందో అదే పాటించారు. అంటే చీఫ్ సెక్రటరీ నుంచో చీఫ్ మినిస్టర్ నుంచో వాళ్ళకి ఆదేశాలు వెళ్ళినాయి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాస్తవ పరిస్థితి చెప్పొద్దు. కలెక్టర్లు కదా, కలెక్టర్ మర్చిపోయారా ఏంటి? అవునండి. ఎట్లా మర్చిపోవడం అంటే, అలాంటి మెస్మరిజం పెడతారో భయపెడతారో తెలియదండి. మీరు ఒక చిన్న విషయం అర్థం చేసుకోండి. ఇప్పుడు శ్రీలక్ష్మి గారు ఉన్నారు కదా, ఆమె ఎంత మెరిటోరియస్ ఐఏఎస్ ఆఫీసరు. ఆ బ్యాచ్లో ఆమె టాపరు. ఆమె రాజశేఖర రెడ్డి గారి టైంలో అసలు ఆమె జైలుకి వెళ్ళటం ఏంటండి? ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది వెళ్ళలేదు? బీపీ ఆచార్య గారు వెళ్ళలేదా? ఇంకా అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళారు. కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్లు అయినందువల్ల జైలుకి వెళ్ళరు, లేకపోతే వాళ్ళ పరిమితిలో వాళ్ళు జాగ్రత్తగా పనిచేస్తారనేది ఏమి లేదండి. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అందరికన్నా హైయెస్ట్ కాలం పరిపాలించాడని చెబుతున్నారు కదా. ఈ గతంలో ఏ ముఖ్యమంత్రి పరిపాలించిన రికార్డు ఆయనకు ఉంది. కానీ ఆయన టైంలో పనిచేసిన ఏ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ జైలుకి వెళ్ళిన చరిత్ర ఉందా? ఎందుకు వెళ్ళలేదు? కనీసం అవతలాల పట్ల కన్సర్న్ ఉంటుంది. మనం స్వార్థానికి పని చేయించేసుకుంటే రేపు వాళ్ళు ఏమవుతారనేది ఎవరైనా ఆలోచించాలి. అంతేగాని శవాల మీద మేము నడుచుకుంటా మెట్లుగా వాడుకుంటాం అనే పద్ధతి ఉండొద్దు కదండి. అట్లా ఐఏఎస్ ఆఫీసర్లు ఒకే టైప్ నివేదిక ఇవ్వటం అనేది చాలా అరుదు. అది సాధ్యం కూడా కాని విషయం. అంతకంటే ముందు అసలు కేంద్రం ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్లను ఏం జరుగుతుందో తెలుసుకొని రిపోర్ట్ ఇవ్వమని కేంద్రం ఎందుకు ఆదేశించింది? మంచి, అది ఎట్లా అంటే, కేంద్రానికి ఎవరు రిపోర్ట్ చేశారు ఈ విషయాన్ని? కేంద్రం అది ఒక కేసు వేశారండి, హైకోర్టులో కేసు జరుగుతుంది. కేసు జరుగుతున్నప్పుడు కేసులో పార్టీగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది కాంకరెంట్ లిస్ట్లో ఉన్నట్టున్నాయండి, ఎన్విరాన్మెంట్ అండ్ మైనింగ్. కాబట్టి సెంటర్ కూడా పార్టీ అయినప్పుడు సెంటర్ని అడిగింది, ఏంటి ఇట్లా ఈ అక్రమ మైనింగ్ ఇంత భారీ ఎత్తున జరుగుతుందంటే ఎన్జిటి రిపోర్ట్ ఇచ్చింది అప్పటికి సెంట్రల్ గవర్నమెంట్కి. చాలా భారీ ఎత్తున ఇసుక స్కాండల్ జరుగుతుంది, దీని మీద ఎవరు కూడా స్పందించట్లేదు, జిల్లా కలెక్టర్లు కూడా తప్పుడు నివేదికలు ఇస్తున్నారు, తర్వాత రాష్ట్ర గనుల శాఖ సైలెంట్గా ఉంటుంది మేము అడిగినా కూడాను అని చెప్పింది. అప్పుడు కోర్టుకి ఎన్జిటినే నేరుగా ఆదేశించిందా కలెక్టర్లకి రిపోర్ట్ ఇవ్వండి అని? కేంద్రం ఆదేశిస్తుంది లేదండి, ఎన్జిటి కేంద్రానికి ఫిర్యాదు చేస్తే కేంద్రం నివేదిక అడిగింది వాళ్ళని.
మీ జిల్లాల నుంచి కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ నుంచి యాక్చువల్ పొజిషన్ మాకు చెప్పండి అని. ఓకే ఓకే ఓకే. అప్పుడు కేంద్రం కూడా బిత్తరపోయింది, ఈ నివేదికలన్నీ ఒకే తీరుగా ఉంటాం. తర్వాత ఎన్జిటి బల్లగుద్ది చెబుతుంది ఇక్కడ ఇంత క్వాంటమ్ ఆఫ్ మైనింగ్ శాండ్ జరిగింది, ఇల్లీగల్గా జరుగుతుంది అని. ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా జరుగుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పింది కోర్టు. అందుకనే కోర్టుకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము ఫుల్ డీటెయిల్స్తో మళ్ళీ మీకు చెప్తామని చెప్పింది హైకోర్టుకి. ఇప్పుడు ఇది ఎన్జిటి సెంట్రల్ గవర్నమెంటు ఈ ఫారెస్ట్ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ వాళ్ళని కమిటీ, హై పవర్ కమిటీని వేసిందండి. వాళ్ళు కన్ఫామ్ చేస్తూ రిపోర్ట్ ఇచ్చారు, జరుగుతున్నమాట వాస్తవమే, భారీ ఎత్తున జరుగుతుంది, ఈ కలెక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ తప్పు, యాక్చువల్ పొజిషన్ ఇది అని చెప్పేటప్పటికి ఎన్జిటికి కూడా కాపీ ఇచ్చింది వాళ్ళ ఫైండింగ్స్ని. అప్పుడు ఎన్జిటి ఏం చెప్పిందంటే మీరు మాకు ఇవ్వటం కూడా కాదు, సుప్రీంకోర్టుకి కూడా మీ ద్వారానే ఇవ్వమని చెప్పింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినట్టే కదండి హై పవర్ కమిటీ అంటే. ఎటాగు సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ అయింది, నేను మీకు అన్ని డీటెయిల్స్ మేము ఇస్తాము, ఇన్ ప్రిన్సిపల్గా జరుగుతున్న మాట వాస్తవం అని అయితే ఒప్పేసుకుంది ఫస్ట్ ఇన్స్టెంట్లోనే. జరుగుతున్న మాట వాస్తవం, అంతేగాని బొకాయిన్స్లా జరగటం లేదు మాకు తెలియదు మేము ఎంక్వైరీ చేస్తాం అలా, జరుగుతున్న మాట వాస్తవం అప్పుడు చెప్పేసింది. మరి కలెక్టర్లకి ఎస్పీలకి తప్పదా అంటే ఇక మరి వాళ్ళ షెల్టర్ వాళ్ళు చూసుకుంటారు కదండి, బాధ్యత వహించక తప్పదా వాళ్ళు? బాధ్యత అంటే 20 రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి కదండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టులోను ఎన్జిటి స్థాయిలోను విచారణ జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన సెటిలైట్ ఇవి కూడా అక్కడేమో కెమెరాలు కూడా పెట్టలేదని చెబుతున్నారండి రీచ్ల్లో పెట్టినందువల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదు. వీళ్ళు హైటెక్ ద్వారా ఇవాళ ఎక్కడెక్కడ ఎంతెంత మైనింగ్ జరిగిందో క్వాంటమ్ కూడా చెప్పగలిగిన టెక్నాలజీ ఇవాళ ఉందండి త్రూ జిపిఎస్ సిస్టమ్ ద్వారా. కాబట్టి ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఇది జాతీయ స్థాయిలో అంత పరిమాణంలో జరిగింది ఇది, కాబట్టి అది చిన్న విషయం కాదు. తర్వాత ఈ ఇసుక ప్రభుత్వం నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ రేపు ఒకవేళ కోర్టుకి నివేదికలన్నీ వెళితే ఈ 20 మంది కలెక్టర్ల పరిస్థితి ఏంటి? ఈ 20 మంది మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఐఏఎస్లు అయినందువల్ల యాక్షన్ తీసుకోకూడదని ఎక్కడ రూల్ లేదు కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రైమా ఫేసి వీళ్ళందరూ కూడా ఒకే యూనిఫామ్డ్ రిపోర్ట్ ఎలా ఇవ్వగలుగుతారనేది కూడా ఒక డౌట్ వచ్చేస్తుంది కదండి. అందరూ ఒకే మాట చెప్తున్నారు, మరి ఎక్కడి నుంచి అందరూ శ్రీ వైష్ణవులు అయితే రొయ్యలు బుట్ట పోయిందని, ఇప్పుడు ఇన్ని లక్షల టన్నుల ఇసుక పోయింది. ఇప్పుడు తర్వాత అదంతా వెళ్ళింది కూడా మెట్రో సిటీస్కి వచ్చింది. విలేజెస్లో ఎవడో ఇవాళ ఇసుక కొనే పరిస్థితి లేదండి. 7,000, 8,000, 10,000 పెట్టి ట్రాక్టర్ కొనలేరు. అదే తెలుగుదేశం టైంలో 1,500, 1,700 కిరాయి ఇచ్చి ట్రాక్టర్కి తెచ్చుకున్నారు, నిర్మాణాలు చేసుకున్నారు. ట్రాక్టర్ అంటే అంతే కిరాయి ట్రాక్టర్. అదే ట్రాక్టర్ ఓనర్లు కూడా అదే చెబుతున్నారు, ఆ రోజు కిరాయి వచ్చింది మాకు కూడా, ఇవాళకి కూడా కిరాయి వస్తుంది, మిగిలిన అమౌంట్ మాకు వెళ్ళటం లేదు, అది ప్రభుత్వంలోకి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో మాకు తెలియదు. మేము అక్కడ నుంచి సరుకు ఎత్తుకుని ఇసుక ఎత్తుకుని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు పోయటమే మా పని, మిగిలిన డబ్బుల గురించి మాకు తెలియదు. మాకు ఇస్తుంది మాత్రం కిరాయి, ఆ రోజు కిరాయే, ఇవాళ కూడా కిరాయి. వాళ్ళు ఏమి లబ్ధి పొందింది కూడా ఏం లేదు. ఇదంతా పై లెవెల్లో జరుగుతుందండి. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అదే నేను అంటుంది, కలెక్టర్ల పరిస్థితి ఏంటి? తప్పదా చర్యలు? కలెక్టర్ పరిస్థితి అట్లా ఉంచండి. ఇవాళ గత 4-5 ఏళ్లగా ఊళ్ళల్లో ఈ ఇసుక పాలసీ వలన ప్రభుత్వం ఈ పెద్ద పెద్ద వాళ్ళకి హెవీ టిప్పర్లో పంపుతుంది తప్ప మామూలు ఆడు కొనలేక ఎంతమంది వృత్తిదారులు, చేతి వృత్తిదారులు నిరుద్యోగంతోనూ ఆకలి దప్పులతో బాధపడుతున్నారండి. ఇప్పుడు షర్మిల గారు కూడా చెప్తుంది అదే కదా, ఇసుక మీరు ఇంత దందా చేసి గ్రామాల్లో ఏ పని లేకుండా, వ్యవసాయం తర్వాత నిర్మాణ రంగమే కదండి ఎక్కువ ఉపాధి కల్పించేది, ఆ ట్రేడ్ చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా ఇవాళ సఫర్ అవుతున్నారు. ప్రభుత్వం ఒక రకంగా చేయట్లేదండి. ఇది దాని పరిణామాలు గ్రామీణ వ్యవస్థ మీద విపరీతంగా పడింది. ఇప్పుడు ఇక్కడంటే సపోజ్ బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్ లాంటి సాట కట్టేవాడు టన్ను 2,000 3,000 కొంటారు, వీళ్ళు కమర్షియల్గా కట్టి అంత రేట్లకు అమ్ముకుంటారు. ఇప్పుడు ఇవాళ కోర్టులో ఉన్నాయి, ఇది అపార్ట్మెంట్ డబుల్ బెడ్రూమే హైదరాబాద్ లాంటి సాట కోర్టులో ఉన్నాయి బెంగళూరు. కాబట్టి ఆడు కొనగలుగుతాడు. మామూలు ఇంట్లో రైతు వారీగా ఇళ్ళు కట్టుకునే వాళ్ళు ఎట్లా కొనగలుగుతారండి? ఆ రోజు అప్పటికే వీళ్ళు 1,00,000 కోట్లు దోసుకున్నారని చెప్పారు ఇసుక మీద. ఏది వాళ్ళు కిరాయికి సప్లై చేస్తేనే, కిరాయి తీసుకుని. మరి ఇప్పుడు ఇంతకు అమ్ముతున్నప్పుడు ఇంకా ఎన్ని లక్షల కోట్లు? ఇప్పుడు ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వస్తాయి కదా. కాబట్టి ప్రజలు అన్నీ ఆలోచిస్తున్నారండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. గోపీకృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం.